జనవరి 25. సో ఆ క్రమంలో భారతరత్న తర్వాత పద్మ అవార్డుల పైన మనం డిస్కస్ చేసుకున్నాం. భారతరత్న తర్వాత పద్మ అవార్డుల పైన. సో ఈ భారతరత్న అవార్డు డిస్కస్ చేసిన తర్వాత పద్మ అవార్డులోకి వెళ్దాం. సో భారతరత్న అవార్డుని ఎలా అడగడానికి ఆస్కారం ఉంది అంటే జనవరి 25, 2019 ఎవరికి భారత ప్రభుత్వం ఎవరికి భారతరత్న అవార్డుని ఇచ్చింది? భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం ఏదంటే భారతరత్న పురస్కారం. భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం, అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పురస్కారం. మరి ఇలాంటి భారతరత్న పురస్కారాన్ని మరి భారత ప్రభుత్వము జనవరి 25 ఎవరికి ప్రకటించింది, ఎవరికి ఆ విధంగా ఇచ్చిందండి? ఇక్కడ ఒకరు మనకు గుర్తుపెట్టుకోవాలి, ప్రణబ్ ముఖర్జీ. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్ముఖ్ ఇచ్చింది. నానాజీ దేశ్ముఖ్. అయితే నానాజీ దేశ్ముఖ్ తర్వాత నెక్స్ట్ ఇతని మరణానంతరం ఇచ్చింది. మరణానంతరం ప్రకటించడం జరిగింది. మరణించిన తర్వాత మరణానంతరం ఇచ్చారు అంటే ప్రకటించారు. తర్వాత నెక్స్ట్ భూపెన్ హజారికా. అయితే ఇలా కొంచెం భూపెన్ హజారికాకి అవార్డు ప్రకటించారు, కానీ ఆయన కుమారుడు ఏమంటున్నట్టు ఈ అవార్డుని తిరస్కరిస్తున్నట్టు ఆ విధంగా చెప్పడం జరిగింది. తిరస్కరిస్తున్నట్టు చెప్పడం జరిగింది. అది కొంచెం మంది గుర్తుపెట్టుకోవాలి. భూపెన్ హజారికా మరి తను మరణానంతరం ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన కుమారుడైనటువంటి తేజ్ హజారికా అంటే అమెరికాలో ఉంటున్నటువంటి న్యూయార్క్లో ఉంటున్నటువంటి ఆయన కుమారుడు తేజ్ హజారికా ఈ జాతీయ పౌర రిజిస్టర్ వివాదాస్పదమైన విషయంలో ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే పౌర రిజిస్టర్ ఉందో అది వివాదాస్పదం కావడం వల్ల అంటే పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ అక్కడ ఈ పురస్కారాన్ని తిరిగి ఇవ్వాలని తమ కుటుంబం నిర్ణయించుకున్నట్లు ఆ భూపెన్ హజారికా కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి అతను ఎవరంటే తేజ్ హజారికా చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకా అధికారికంగా ఏది కూడా మనకి లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్, కానీ వచ్చినట్టు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ క్రమంలో మనకి భారతరత్న అవార్డుని జనవరి 25, 2019 ముగ్గురికి ప్రకటించడం ద్వారా ఇది వార్తల్లోకి వచ్చింది. భారతరత్న అవార్డు చివరిసారిగా మరి భారతరత్నని పొందిన వారు ఎవరంటే ఈసారి ఇలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి మొత్తం అంటే భారతరత్న అనేది ఒకటి అవార్డు విషయం మళ్ళీ ఒకసారి మనకి వచ్చింది. కాబట్టి ఏ రకంగా అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ రకంగా అయినా అడగడానికి ఆస్కారం ఉంది. వీళ్ళకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంతకుముందు ఎవరు వచ్చింది అంటారు. ఎవరికి వచ్చిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇచ్చారు. దాని తర్వాత ఇంకొకరు ఎవరైనా మరణించిన తర్వాత పండిట్ మదన్ మోహన్ మాలవీయ కూడా మరణానంతరం అవార్డు రావడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయికి 2015లో ఇచ్చారు. తర్వాత పండిట్ మదన్ మోహన్ మాలవీయకి మరణానంతరం కూడా 2015లో ఇవ్వడం జరిగింది. వాళ్ళతో అప్పుడు 45 మందికి ఇచ్చారు. అప్పుడు గతంలో 45 మంది ఉండేవారు. ఇప్పుడు ముగ్గురు ఆ విధంగా వచ్చారు కాబట్టి మొత్తం 48 మందికి ఈ అవార్డు ఆ విధంగా ఇచ్చినట్టు అయింది. అయితే భూపెన్ హజారికా విషయంలో ఒకటి కొంచెం అది ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబము వెనకిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది కాబట్టి అది ఇంకా అదొక అంశం మనకు వార్తలో ఉంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, తిరస్కరించిన అంశం కూడా. అయితే మరి భారతరత్న విషయాన్ని మనం గమనిస్తే అసలు భారతరత్న బ్యాక్గ్రౌండ్ తెలిస్తే భారతరత్న అవార్డుని ఎప్పుడు ప్రారంభించారంటారు? భారతరత్న అవార్డుని 1954లో ప్రారంభించడం జరిగింది. 1954లో భారతరత్న అవార్డు ప్రారంభించడం జరిగింది. 1954లోనే భారతరత్న అవార్డు ప్రారంభించారు. 1954లోనే పద్మ అవార్డు కూడా ప్రారంభించారు. పద్మభూషణ్, పద్మశ్రీ. 1954లోనే జాతీయ చలనచిత్ర అవార్డుని ప్రారంభించడం జరిగింది. 1954లో ప్రారంభించడం జరిగింది. ఇదే 1954లో భారత్ చైనాల మధ్య పంచశీల ఒప్పందం కూడా జరిగింది. పంచశీల ఒప్పందం కూడా జరిగింది. భారత చైనాల మధ్య మరి ఒక పంచశీల ఒప్పందం అంటే 5 విషయాలపైన జరిగినటువంటి ఒక ఒప్పందమే పంచశీల ఒప్పందం. ఆ పంచశీల ఒప్పందం 1954లో జరిగితే ఈ పంచశీల ఒప్పందం పైన సంతకం చేసినటువంటి భారత ప్రధాని నెహ్రూ అయితే మరి జవహర్లాల్ నెహ్రూ అయితే అక్కడ చైనా ప్రధాని ఎవరంటే చౌ ఎన్ లై. కాబట్టి ఒక ఇయర్ వచ్చినప్పుడు అలా బ్యాక్గ్రౌండ్ నేర్చుకునే ప్రయత్నం అనేది చేయాలి. దీనివల్ల మనకి ఇలాంటి కొన్ని స్టాక్ ఓరియంటెడ్ కొన్ని ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం వల్ల సబ్జెక్ట్ పైన కమాండ్ అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ మై ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇస్తున్నాడు ఎగ్జామినేషన్లో, నో డౌట్ ఇట్. కానీ సమ్ టైమ్స్ ఒక్కోసారి మనకి ఇంకా దానిపైన స్టాండ్ కావాలి, కొంచెం గ్రిప్ రావాలి, కొంచెం స్టాండ్ కావాలంటే ఇలాంటి అంశాలు కూడా తెలుసుకోవాలి. ఓకేనా? అయితే మరి భారతరత్న అవార్డుకి ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు. మరి సంగీతము, సాహిత్యము, శాస్త్ర సాంకేతిక రంగము, కళలు, మరి ఇలాంటి సామాజిక సేవా రంగము, ఇలాంటి రంగాల్లో ప్రజా వ్యవహారాలు, ఇలాంటి రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డు ఇస్తారు.
అయితే క్రీడల్లో కూడా కృషి చేసినందుకు కూడా ఈ అవార్డు ఇస్తారు. ఎందుకోసం అంటే అది 2011లో భారతరత్న సంబంధించిన విషయంలో ఒక యాడ్ చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే మనకి సచిన్ టెండూల్కర్కి ఇచ్చే అంశంతో అది అవార్డుని యాడ్ చేయడం జరిగింది. సో ఆ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి భారతరత్న విషయంలో. మరి భారతరత్న అవార్డుని మరి అవార్డు గ్రహీతకి ఏమి ఇస్తారు? భారతరత్న అవార్డు గ్రహీతకి ఇచ్చే మెడల్లో ఏముంటుంది? భారతరత్న అవార్డు గ్రహీతకి ఇచ్చే మెడల్లో ఒక ప్రతిమ ఉంటుంది, అదేంటే రావి ఆకు ప్రతిమ ఉంటుంది. రావి ఆకు ప్రతిమ, అందులో ఉదయించే సూర్యుడితో ఉన్నటువంటి రావి ఆకు ప్రతిమ ఉంటుంది. సో అలాంటి అంశాలు ఒకటి తెలుసుకోవాలి. ఈ భారతరత్న అవార్డు ఇంకా అంశాన్ని మనం చూసినట్లయితే మరి భారతరత్న అవార్డుని పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరు ఇలాంటప్పుడు అడగడానికి ఆస్కారం ఉంది. ఎందుకోసం అంటే వీళ్ళని ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారా గురించి చెప్పే ముందు వాళ్ళ అంశం కూడా మనకి ఇంపార్టెంట్. మరి భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి గ్రహీతగా అంటే 1954లో భారతరత్న అవార్డుని ఒకటేసారి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. 1954లో భారతరత్న అవార్డుని ముగ్గురికి ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే ఒక చక్రవర్తుల రాజగోపాలాచారికి ఇచ్చారు, రాజగోపాలాచారికి ఇచ్చారు. తర్వాత మనం చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణకి ఇస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ అప్పటి భారత ఉపరాష్ట్రపతి, మొదటి భారత ఉపరాష్ట్రపతి అన్నమాట. తర్వాత నెక్స్ట్ మరి వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ ఎవరికి ఇచ్చారంటే సివి రామన్, చంద్రశేఖర్ వెంకట్ రామన్, ఒక భౌతిక శాస్త్రవేత్త. తర్వాత మీరు గమనించే ఇతను ఒక నోబెల్ అవార్డు గ్రహీత. ఇతనికి 1954లో ముగ్గురు కలిసి సంయుక్తంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో అది మనకు భారతరత్న అవార్డు విషయంలో తెలుసుకోవడం. మరి భారతరత్న అవార్డుని పొందిన తొలి భారత ప్రధాని ఎవరంటారు? భారతరత్న పొందినటువంటి తొలి ప్రధాని అంటే జవహర్ లాల్ నెహ్రూ. భారతరత్న అవార్డుని మరి ఇంతవరకు ఎంతమందికి ప్రధానులకి అవార్డు రావడం జరిగిందంటే ఏడుగురు ప్రధానులకి భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. మరి భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని ఎవరు అంటే అతను జవహర్ లాల్ నెహ్రూ. భారతరత్న పొందినటువంటి 7వ ప్రధాని ఎవరంటే అతను అటల్ బిహారీ వాజ్పేయి. సో ఆ డైరెక్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. సో అట్లా మనకి ఇంపార్టెంట్. ఇంకా భారతరత్న విషయంలో ఇంకా ఆడడానికి ఏమైనా విశేషాలు ఉన్నాయా అంటే ఎస్. భారతరత్న అవార్డు విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు విదేశీయులకు ఇచ్చారు. భారతరత్న అవార్డు ఇద్దరు విదేశీయులకు ఇచ్చారు. ఎందుకు మనం స్కోప్ చేయాలంటే ఒక విదేశీయుడు భారతరత్న అవార్డు పొందిన ఒక విదేశీయుడు పుట్టి అంటే అతని 100వ జయంతిని జరుపుకున్నారు ఇటీవల కాలంలో. అతను ఎవరంటే నెల్సన్ మండేలా. కాబట్టి ఆ కోణంలో భారతరత్న అవార్డు ఇద్దరు విదేశీయులకు ఇస్తే తొలివారు ఎవరంటే అబ్దుల్ గఫర్ ఖాన్ పాకిస్తాన్ చెందినవారు. సరిహద్దు గాంధీగా పిలువబడుతున్నాడు. ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పిలువబడతాడు. మరి తర్వాత మరి భారతరత్న అవార్డు పొందినటువంటి రెండో విదేశీయుడు ఎవరంటారు? భారతరత్న అవార్డు పొందినటువంటి రెండో విదేశీయుడిగా ఉన్నవారు ఎవరంటే అతనే నెల్సన్ మండేలా. సో ఇది గుర్తు. ఎందుకోసం అంటే నెల్సన్ మండేలా పైన అడడానికి ఉందంటే నెల్సన్ మండేలా జూలై 18, 1918లో పుట్టాడు అంటే జన్మించాడు. 2018 సంవత్సరానికి అతనికి 100 సంవత్సరాలు అయ్యాయి అనమాట. అంటే చనిపోయాడు. అఫ్కోర్స్ 2013లో చనిపోయాడు. అయితే ఇతని జయంతి 100వ జయంతి జరుపుకున్నాం. ఈ 100వ జయంతి సందర్భంగా మనకు ఏదైనా బిట్స్ నెల్సన్ మండేలా పైన ఆడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేర్చుకునే ప్రయత్నం అనేది చేయాలి. అంతేకాదు ఐక్యరాజ్య సమితి కూడా ఆయన 100 సంవత్సరాలైన సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక దశాబ్దాన్ని ఆయనకు అంకితం చేసింది. ఆయన దశాబ్దానికి ఆయన గురించి ప్రకటించింది. అది 2019 నుండి నెల్సన్ మండేలా విషయంలో మనం గమనిస్తే 2019 నుండి 2028 ఈ కాలాన్ని ఎలా ప్రకటించింది నెల్సన్ మండేలా విషయంలో అంటే 10 సంవత్సరాల కాలాన్ని నెల్సన్ మండేలా శాంతి దశాబ్దంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి నెల్సన్ మండేలా శాంతి దశాబ్దంగా ప్రకటించింది. అంతేకాకుండా ఆయన యొక్క జయంతి అయిన జూలై 18 ఐక్యరాజ్య సమితి ఇలా ప్రకటించింది ఏంటంటే అంతర్జాతీయ వర్ణ వివక్షిత రైతు దినోత్సవంగా జూలై 18 ప్రకటించింది. సో అలా మనము కొన్ని అంశాలపైన మనం కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకోసం అంటే కాన్సెప్ట్స్ ఆధారంగా ఈ మధ్యకాలంలో బిట్స్ వస్తున్నాయి. ఆలోచనాత్మకంగా మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. సో నాలెడ్జ్ ఓరియంటెడ్ కన్నా ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్స్ అనేది ఇంపార్టెన్స్ అయినది. లింకింగ్ లెవెల్ బట్టి ఆ విధంగా మన ఆలోచన వైఖరిని బట్టి కూడా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనము మ్యాటర్ని తెలుసుకోవడం అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెన్స్గా ఇప్పుడు కాంపిటేటివ్లో ఆ ట్రెండ్ అనేది నడుస్తుంది. ఇలాంటి అంశం భారతరత్న అంశంలో. ఇంకా భారతరత్న అవార్డు పొందిన విదేశీయులు ఇద్దరైతే భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఎంతమంది అంటారు? మరి భారతరత్న అవార్డు ఎంతమంది మహిళలు పొందారు అంటే 5 మహిళలు పొందారు.
భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే ఇందిరా గాంధీ. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఇందిరా గాంధీ. సో అది అలాంటి మనకు భారతరత్న ల్యాండ్ మళ్ళీ వచ్చింది కాబట్టి మరి ఇందిరా గాంధీ ఓకేనా. మరి భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఇందిరా గాంధీ అయితే తర్వాత మనము మదర్ తెరీసా. భారతరత్న అవార్డు పొందిన రెండో మహిళ ఎవరంటే మదర్ తెరీసా. మదర్ తెరీసా గారికి ఒక ఈ అవార్డు రావడం జరిగింది. తర్వాత మనం చూస్తే అరుణ అసఫ్ అలీ. అరుణ అసఫ్ అలీ గారికి రావడం జరిగింది. అరుణ అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమ మహారాణిగా పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రముఖ కర్ణాటక అంటే చనిపోయారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీత విద్వాంసురాలుగా గుర్తింపు పొందారు. తర్వాత ప్రముఖ గాయని ఆమె ఒక లతా మంగేష్కర్. సో ఇలా 5 మహిళలకి ఈ అవార్డు రావడం జరిగింది. సో 5 మహిళలకి భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. సో 5 మహిళల్లో భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు ఎవరంటే ఇందిరా గాంధీ. తర్వాత రెండో మహిళ మదర్ తెరీసా, మూడో మహిళ అరుణ అసఫ్ అలీ, తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. ఇంకా చాలా అంశాలు ఉంటాయి భారతరత్న బేస్ చేసుకుని చెప్తే, కానీ మనకు కొంచెం ఇంపార్టెంట్గా ఉన్న ప్రస్తుత కాంటెంపరీగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ అంశాలతో మరి ఈ భారతరత్న అవార్డు విషయంలో ఇంకా ఎలాంటి బిట్స్ మనకి ఇంపార్టెంట్ అని అంటే భారతరత్న అవార్డుని ఈ పొందిన మహిళలతో పాటుగా ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రధానమంత్రులు వాటిపైన డిస్కస్ చేసినాం. అయితే భారతరత్న అవార్డుని పొందినటువంటి ఓకేనా అతి పిల్ల వయసులో భారతరత్న పొందిన వారు ఎవరంటారు. మరి అతి చిన్న వయసులో అంటే యంగెస్ట్ పర్సన్ ఎవరు భారతరత్న అవార్డుని అతి పిన్న వయసులో పొందిన వారు ఎవరు అంటే అతను మరి 2013 సంవత్సరానికి అతను ప్రకటించారు. 2014లో భారతరత్న అవార్డు అతనికి ప్రదానం చేయడం జరిగింది. అతనే సచిన్ టెండూల్కర్ ఓకేనా. అంతేకాకుండా భారతరత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే సచిన్ టెండూల్కర్. అతను మరి సచిన్ టెండూల్కర్ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. ఇది 40 సంవత్సరాల వయసులో 40 ఇయర్స్ వయసులోనే ఈ భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. సచిన్ టెండూల్కర్కి భారతరత్న అవార్డు రావడం జరిగింది. ఈ కోణంలో ఒకవేళ ఇంకా కొంచెం డిఫికల్ట్గా చేయాలంటే సచిన్తో పాటు భారతరత్న అవార్డుని అందుకున్న వారు అని అడగనుకుంటాను. ఒక్కోసారి సచిన్తో పాటు భారతరత్న అవార్డుని అందుకున్న వారు ఎవరు అని చెప్పేసి అంటే అతను చింతామణి నాగేశ రామచంద్రరావు అంటారు. సిఎన్ఆర్ రావు. ఇదొక శాస్త్రవేత్త చింతామణి నాగేశ రామచంద్రరావు. ఇతను మెటీరియల్ సైన్స్లో కృషి చేసినట్టు గొప్ప శాస్త్రవేత్తగా ఉన్నాడు చింతామణి నాగేశ రామచంద్రరావు. అమెరికా దేశం ఇచ్చే ఒక మెటీరియల్ సైన్స్లో కృషి చేసినందుకు ఇచ్చే వాన్ ఇప్పాల్ అనే అవార్డుని పొందినటువంటి ఒక భారతీయుడు కూడా చింతామణి నాగేశ రామచంద్రరావు సిఎన్ఆర్ రావు అనేవారు గుర్తింపు పొందడం జరిగింది. సో ఈ కోణం ఒకటి. సో ఇది మనకి ఒక అవార్డ్స్ బేస్ చేసుకొని చెప్తున్నప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ భారతరత్న పైన అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాల్లో కొన్ని. అయితే భారతరత్న అవార్డు విషయంలో భారతరత్న అవార్డు పొందినటువంటి శాస్త్రవేత్తలపై అడగవచ్చు. భారతరత్న అవార్డు పొందిన శాస్త్రవేత్తల్లో సివి రామన్ మొదటి వారైతే భారతరత్న అవార్డుని ఏపీజే అబ్దుల్ కలాం కూడా పొందడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం. మరి ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్రవేత్త ఆ విధంగా హోదాలో ఇది పొందడం జరిగింది. అతను ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఏపీజే అబ్దుల్ కలాంకి 1997లోనే ఈ అవార్డు రావడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం ఒక భారత రాష్ట్రపతిగా పనిచేసిన టైం ఎప్పుడు అంటే 2002 నుండి 2007 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. సో ఆ కోణం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మరి భారతరత్న అవార్డుని పొందిన శాస్త్రవేత్తల్లో ఫస్ట్ వారు ఎవరంటే సివి రామన్ అయితే, తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం అయితే భారతరత్న అవార్డు పొందినటువంటి 3వ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే చింతామణి నాగేశ రామచంద్రరావు సిఎన్ఆర్ రావు. సో సచిన్తో పాటు పొందడం జరిగింది 2014 సంవత్సరం. సో ఇది ఇలా చెప్తున్నప్పుడు ఇక భారతరత్న అవార్డు విషయంలో ఇంకా స్కోప్ చేయవలసిన ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందాం. ఏం చేసుకున్నామంటే ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డు అనేది వచ్చింది. అంటే జనవరి 25, 2019 ప్రణబ్ ముఖర్జీకి భారత ప్రభుత్వం మనకు భారతరత్న అవార్డుని ఇచ్చింది. అయితే ప్రణబ్ ముఖర్జీ అవార్డు పొందినటువంటి మరి ఒక భారతదేశ ఒక రాష్ట్రపతుల్లో మరి ఎన్నో అవార్డు అడగడానికి ఇక్కడ కొందరు రాష్ట్రపతి హోదాలో అంటే రాష్ట్రపతిగా అయిపోయిన తర్వాత అవార్డు తీసుకున్న వారు ఉన్నారు. కొందరు అట్లా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ ఈ అవార్డు వచ్చింది, కానీ అతను ఉపరాష్ట్రపతి హోదాలో వచ్చింది. కానీ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు తర్వాత రాష్ట్రపతి కూడా పనిచేసిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఆ కోణంలో మొత్తానికి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే అంటే ఆ కోణంలో సర్వేపల్లి రాధాకృష్ణ
ఉపరాష్ట్రపతి హోదాలు తీసుకున్నాడు, కానీ తర్వాత రాష్ట్రపతి అయ్యాడు. సర్వేపల్లి రాధాకృష్ణ, తర్వాత ఇంకా బాబు రాజేంద్ర ప్రసాద్. సో భారతదేశ మొదటి రాష్ట్రపతి, ఇతను కూడా భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది, బాబు రాజేంద్ర ప్రసాద్. తర్వాత జాకిర్ హుస్సేన్. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం. తర్వాత వివి గిరి. తర్వాత నెక్స్ట్ ఎవరంటే ఒకనా ప్రణబ్ ముఖర్జీ. సో వీళ్ళు ఏంటంటే ఒక అవార్డు తీసుకున్నటువంటి రాష్ట్రపతులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో సర్వేపల్లి రాధాకృష్ణ, బాబు రాజేంద్ర ప్రసాద్, తర్వాత జాకిర్ హుస్సేన్, ఏపీజే అబ్దుల్ కలాం. తర్వాత మనము చూస్తే మరి ఎవరు అంటే వివి గిరి. తర్వాత నెక్స్ట్ ఎవరు ఫ్రెండ్స్, ప్రణబ్ ముఖర్జీ. సో మరి ప్రణబ్ ముఖర్జీ భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసిన విషయం మనకు తెలుసు. మరి ప్రణబ్ ముఖర్జీ అంటే 13వ రాష్ట్రపతిగా పనిచేశాడు 2012 నుండి 2017 వరకు, 2017 వరకు పనిచేయడం జరిగింది 13వ రాష్ట్రపతిగా. మరి ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్లోని మిరాటీలో అతను 1935 డిసెంబర్ 11న జన్మించారు ప్రణబ్ ముఖర్జీ. సో ప్రారంభంలో తనకు అధ్యాపకుడుగా పనిచేశారు. తర్వాత అతను దేశర్దక్ అనే ఒక పత్రికలో పాత్రికేయుడిగా పనిచేశాడు, దేశర్దక్. సో ఇలాంటి అంశాలు మనకి ఇంపార్టెంట్. దేశర్దక్. ప్రణబ్ ముఖర్జీ అతను అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి తర్వాత ఒక పాత్రికేయుడు కూడా తన జీవితానికి కొనసాగించాడు రెండో క్రమంలో. అంటే తర్వాత క్రమంలో దేశర్దక్ అనే వాటిలో ఒక పాత్రికేయుడిగా పనిచేశాడు. తర్వాత 1969లో రాజకీయ ప్రవేశం చేశారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో మరి 1973లో ఒక అవకాశం రావడం జరిగింది. తర్వాత 1982లోనే అతను దేశ ఆర్థిక మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అత్యంత పిన్న వయస్కులోనే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఒక రికార్డుని అతను పొందడం జరిగింది. ఇది ప్రణబ్ ముఖర్జీ విషయం. తర్వాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీని కూడా స్థాపించడం జరిగింది తర్వాత క్రమంలో. కానీ 1989లో దాన్ని ఈ రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. 1991లో పివి నరసింహారావు ఒక ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు కూడా పనిచేశాడు ప్రణబ్ ముఖర్జీ. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు పనిచేశాడు. తర్వాత విదేశాంగ మంత్రి కూడా పనిచేశారు. తర్వాత మనకు 2012 నుండి 2017 వరకు అతను భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ. అయితే ప్రణబ్ ముఖర్జీ యొక్క రచనలు ఈ క్రమంలో మనకు కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రణబ్ ముఖర్జీ యొక్క రచనలు మనం గమనిస్తే ఒకటి ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్. ఇది బాగా పేరుగాంచింది. ఒకటి ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్. The dramatic period. ఇందిరా గాంధీ ఇయర్స్ అని తర్వాత ఉంటుంది. ద డ్రామాటిక్ పీరియడ్. తర్వాత ద టర్బులెంట్ ఇయర్స్. ద కోయలేషన్ ఇయర్స్. సో ఇవి మనకి ప్రణబ్ ముఖర్జీ యొక్క రచనలు. ద కోయలేషన్ ఇయర్స్, ద టర్బులెంట్ ఇయర్స్, డ్రామాటిక్ పీరియడ్, ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్. నేషన్ ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్, ఇలాంటి అంశాలపైన మనం డిస్కస్ చేయాలి. ఇది మనం అంటే ఒక ఓన్లీ ప్రణబ్ ముఖర్జీకి అవార్డు వచ్చిన విషయమే కాదు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ఆన్సర్ చేసే వాటికి వస్తాం. ఈ తర్వాత మనకి ప్రణబ్ ముఖర్జీ మళ్ళీ వార్తలు ఉండడానికి మరొక కారణం ఉంది. నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉంటుంది. నాగపూర్లో బలరామ్ ఎగ్డేవర్ ప్రారంభించిన ఒక సంస్థ RSS అంటాం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇటీవల కాలంలో ఈ రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ ఈ నాగపూర్లో ఉన్నటువంటి RSSలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక సమావేశానికి అక్కడ హాజరు కావడం జరిగింది. ఒక ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.
ఇది కూడా కొందరు అతని కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు విమర్శించడం జరిగింది. ఆ కోణంలో కూడా ప్రణబ్ ముఖర్జీ గారు వార్తల్లో ఉన్నారు. సో అది ఆ కోణం కూడా గుర్తుపెట్టుకోవాలి. RSS అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశానికి కూడా వెళ్ళడం ముఖ్య అతిథిగా అక్కడ ప్రసంగించడం జరిగింది అనమాట. సో అది ఎందుకోసం కాంగ్రెస్ వాదిగా ఉన్నాడు కాబట్టి ప్రణబ్ ముఖర్జీ RSS అంటే ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి ఒక దానికి మనం చెప్తాం కాబట్టి సపోర్ట్గా. సో అది మనకు తెలుసుకోవాల్సిన అంశం అనమాట. అయితే నెక్స్ట్ నానాజీ దేశ్ముఖ్. ఈ నానాజీ దేశ్ముఖ్ 1916లో మహారాష్ట్రలో పుట్టారు. ఇతను మహారాష్ట్రలోని ఇంగోలీలో జన్మించారు. మహారాష్ట్రలోని ఇంగోలీలో జన్మించారు. మహారాష్ట్రలోని నానాజీ దేశ్ముఖ్. ఇతని మరణానంతరం వచ్చింది కదా, 1916లో మహారాష్ట్రలోని ఇంగోలీలో జన్మించారు. ప్రణబ్ ముఖర్జీ అతను పశ్చిమ బెంగాల్ మీరాటిలో జన్మించారు. అలా డిస్కస్ చేశాం. నానాజీ దేశ్ముఖ్ అసలు పేరు ఏంటి అంటే ఇతను రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్త. ఇతను యాక్చువల్గా అసలు పేరు ఏంటంటే చండికా దాస్ అమృతరావు దేశ్ముఖ్. ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్ ఎగ్జామ్. నానాజీ దేశ్ముఖ్ అసలు పేరు చండికా దాస్ అమృతరావు దేశ్ముఖ్. అసలు పేరు. మరి RSSలో పనిచేశారు. తర్వాత అతను సరస్వతి శిశు మందిర్కు ఒక వ్యవస్థాపకుడుగా ఉన్నాడు అనమాట. ఒక విద్యా పాఠశాలను ఏర్పాటు చేశాడు. సరస్వతి సమాన్ శిశు మందిర్ అంటారు యాక్చువల్గా. తర్వాత అది సరస్వతి శిశు మందిర్గా కావడం జరిగింది. సరస్వతి శిశు మందిర్ పాఠశాలను స్థాపించిన వ్యక్తి ఎవరంటే నానాజీ దేశ్ముఖ్ లేదా చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్. తర్వాత ఇతను ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బాగా చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లో చిత్రకూట్లో భారతదేశంలో తొలిసారిగా ఒక గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేసిన వారు ఎవరంటే చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్. అది బాగా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లో చిత్రకూట్లో తొలి గ్రామీణ విశ్వవిద్యాలయం అంటారు. దాని పేరు ఏంటంటే చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం అంటారు. ఆ చిత్రకూట్లోని గ్రామోదయ విశ్వవిద్యాలయం అనేది ఏంటి అంటే అది భారతదేశంలోని తొలి గ్రామీణ విశ్వవిద్యాలయం. భారతదేశంలో తొలి గ్రామీణ విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణమైన వ్యక్తి ఎవరంటే నానాజీ దేశ్ముఖ్. మరి అక్కడే ఇప్పుడు దీన్ దయాళ్ పరిశోధన సంస్థ కూడా అక్కడ నెలకొల్పడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే నానాజీ దేశ్ముఖ్ అనమాట. దీన్ దయాళ్ పరిశోధన సంస్థ ఇదే మధ్యప్రదేశ్లో చిత్రకూట్లో దీన్ దయాళ్ పరిశోధన సంస్థ కూడా ఏర్పాటు చేయడానికి ఉందన్నమాట. లోకసభలో రాజ్యసభలో కూడా సభ్యుడిగా పనిచేశారు ఎవరంటే నానాజీ దేశ్ముఖ్. లోకసభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడు కూడా పనిచేశారు. సో నానాజీ దేశ్ముఖ్. సో ఆ అంశం అనేది మనకి ఇంపార్టెంట్. 2010లో ఇతను మరణించడం జరిగింది. నానాజీ దేశ్ముఖ్ 2010లో మరణించడం జరిగింది. ఈ తర్వాత భూపెన్ హజారికా. అఫ్కోర్స్ భూపెన్ హజారికా వాళ్ళ కుటుంబము తిరస్కరిస్తున్నట్టు ప్రకటించిన, ఒకవేళ ఇటీవల కాలంలో భూపెన్ హజారికాకి మరణానంతరము భారతరత్న అవార్డు ఇచ్చారు. అయితే భూపెన్ హజారికా ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే ఇది అస్సాంకు చెందినవాడు. 1926లో అస్సాంలోని ఒక సాదియా అనే ప్రాంతంలో జన్మించారు. అస్సాంలోని సాదియా, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అస్సాంలోని సాదియా. 1926లో భూపెన్ హజారికా ఎక్కడ పుట్టాడంటే అస్సాంలోని సాదియా అంటారు. సాదియా అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 1926లో పుట్టారు. డోలా సాదియా అంటారు. ప్రస్తుతం భారతదేశంలోనే పొడవైనటువంటి నది వంతెన డోలా సాదియా. ఇతను సాదియాలో పుట్టారు కాబట్టి అస్సాం ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డోలా సాదియా నది వంతెనకి భూపెన్ హజారికా నది వంతెన పెట్టడం జరిగింది. ఇతను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా భూపెన్ హజారికాను పిలవచ్చు. ఎందుకోసం అంటే ఒక కవిగా, గాయకునిగా, నటుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా, సంగీత దర్శకుడిగా, చిత్ర నిర్మాతగా, సో ఇన్ని రంగాల్లో ప్రవేశించడం జరిగింది. కాబట్టి అంతేకాదు ఇతను ఒక రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నాడు. రాజ్యసభ సభ్యుడిగా కూడా కొన్ని రోజులు అతను పనిచేయడం జరిగింది.
అంతేకాకుండా అస్సాము మరియు ఈశాన్య ప్రాంతాల జానపదాలను తన గలంతో సుమధురంగా ఆ విధంగా పలికించడంలో ఎంతో ప్రజల యొక్క సంబంధించినటువంటి వాటిని మెప్పులు పొందిన వాడు ఎవరంటే భూపెన్ హజారికా. సో ఇతను 2011లో మరణించడం జరిగింది. 2011లో మరణించడం జరిగింది భూపెన్ హజారికా. భూపెన్ హజారికా కుటుంబం భారతరత్న అవార్డుని ఎందుకు తిరస్కరించింది? కారణం ఏంటి అంటే పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ, పౌరసత్వ బిల్లుకు నిరసన తెలుపుతూ ఈ యొక్క అవార్డుని ఆ విధంగా అంటే వెనకిస్తున్నట్టు ఆ కుటుంబం ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి ఆ కోణం అనేది మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఇది అయితే భారతరత్నని మరి ఒకరిని ఇచ్చారు వీళ్ళందరికీ కూడా. అయితే ప్రణబ్ ముఖర్జీ మనకు 6వ రాష్ట్రపతిగా ఉన్నాడు. అయితే భారతరత్నని మరణానంతరం పొందిన వారు ఎంతమంది అంటారు? ఒకళ్ళు భూపెన్ హజారికా మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. గతంలో 12 మందికి భారతరత్న మరణానంతరం ఇచ్చారు. సో వీళ్ళిద్దరికి ఇచ్చారు కాబట్టి, వీళ్ళిద్దరికి కూడా ఇక్కడ ప్రకటించారు కాబట్టి మొత్తం భారతరత్నను మరణానంతరం పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే ఇప్పుడు 14 మందికి వచ్చారనమాట. భారతరత్నని మరణానంతరం పొందిన వ్యక్తులు 14 మంది. ఒకవేళ ఈ తిరస్కరించే విషయం ఒకటి అధికారికంగా ప్రకటించారు, తిరస్కరించినట్టు ప్రభుత్వం కూడా ఇది చెప్పింది అనుకోండి. ఒకవేళ అప్పుడు ఏమవుతుందంటే మనం వేరే విధంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రజెంట్ మాత్రం భారతరత్నను మరణానంతరం ఎంతమందికి ఇచ్చారు అని చెప్పేసినప్పుడు ఇక్కడ 14 మంది అంటే 14 మంది ప్రకటించారనే విషయం గుర్తుపెట్టుకోండి. భారతరత్నని చివరిసారిగా మరణానంతరం ఎవరికి ప్రకటించారని చెప్పేసి అంటే వాళ్ళు నానాజీ దేశ్ముఖ్ తర్వాత భూపెన్ హజారికా. నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా. సో అంశాలు రెండు ఇంపార్టెంట్, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా. సో అదొకటి. మరి నానాజీ దేశ్ముఖ్ అసలు పేరు ఏంటి అంటాడు. నానాజీ దేశ్ముఖ్ అసలు పేరు చండికా దాస్ అమృతరావు దేశ్ముఖ్. చండికా దాస్ అమృతరావు దేశ్ముఖ్. సో అలాంటి అంశాలు. తర్వాత నెక్స్ట్ సరస్వతి శిశు మందిర్ వ్యవస్థాపనలో కూడా అతను కృషి చేయడం జరిగింది. వ్యవస్థాపకుల్లో స్థాపించిన వారు పాఠశాల ఎవరంటే నానాజీ దేశ్ముఖ్. సో ఇలాంటి అంశం. మరి భారతరత్నని 14 మందికి మరణానంతరం పొందితే, అయితే భారతరత్నని పొందినటువంటి మరణానంతరం పొందిన తొలి వ్యక్తి ఎవరంటారు? భారతరత్నని మరణానంతరం పొందిన తొలి వ్యక్తి ఎవరంటే అతను లాల్ బహదూర్ శాస్త్రి. విదేశాల్లో మరణించినటువంటి భారత ప్రధాని కూడా లాల్ బహదూర్ శాస్త్రి. మరి 1966లో అక్కడ జనవరి 11 అక్కడ తాష్కండ్లో మరణించడం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి ఒక మరణం పైన అధ్యయనం చేసిన కమిటీ ఏదంటే రాజ్ నారాయణ్ కమిటీ. ఎందుకోసం ఇటీవల కాలంలో అది వార్తలో ఉంది, రాజ్ నారాయణ్ కమిటీ. భారతరత్నని మరణానంతరం పొందిన వ్యక్తి ఎవరంటే అతను మొదటి వ్యక్తి. భారతరత్నని మరణానంతరం పొందిన తొలి వ్యక్తి ఎవరంటే ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. అలా కాకుండా 14 మందికి ఇచ్చారు. మరి 12వ వ్యక్తి ఎవరు అంటారు? అంటే ఇద్దరు మరణానంతరం ఇచ్చారు కాబట్టి, రీసెంట్గా ప్రకటించారు కాబట్టి, మరి భారతరత్నని భారతరత్నను మరణించిన తర్వాత పొందిన 12వ వ్యక్తి, మరణానంతరం పొందిన 12వ వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటారు. అంటే పండిట్ మదన్ మోహన్ మాలవ్య. ఈ పండిట్ మదన్ మోహన్ మాలవ్య రెండు అంటే అటల్ బిహారీ వాజ్పేయితో పాటు పొందడం జరిగింది. అతను మరణానంతరం పొందాడు. ఎవరంటే పండిట్ మదన్ మోహన్ మాలవ్య. ఇతను వారణాసిలో ఉన్నటువంటి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు ఎవరంటే పండిట్ మదన్ మోహన్ మాలవ్య. సో ఇది మొత్తానికి అడగడానికి ఉందన్నమాట. ఇట్లా అడగడానికి ఉంది. ఏదో విధంగా మనకి భారతరత్న పైన ఇప్పుడు చెప్పుకునే విధంలో ఎక్కడో విధంగా ఖచ్చితంగా భారతరత్న పైన మన బిట్స్ని వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం అంటే ఎంతైనా చెప్పడానికి ఉంటుంది అవార్డ్స్ విషయంలో, కానీ ఈ సంబంధించినటువంటి సరిపోతుంది. అది ఒక పాజిటివ్లో మనం ఆలోచించి మనం ఈ ఆన్సర్స్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి, సో ఆ పాజిటివ్ సెన్స్లో ఈ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం మనకి ఉపయోగపడుతుంది. సో వ్యూయర్స్ గమనించండి, ఇవి ఒక సెషన్. తర్వాత సెషన్లో మనకు మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఖచ్చితంగా వచ్చే అవార్డ్స్లలో పద్మ అవార్డ్స్ ఉంటాయి. పద్మ అవార్డ్స్ ఈ సంవత్సరంలో జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు రావడం జరుగుతుంది. ఆ పద్మ అవార్డులు అంటే ఈసారి జనవరి 25, 2019 112 మందికి పద్మ అవార్డు ప్రకటించడం జరిగింది. పద్మవిభూషణ్ 4, పద్మభూషణ్ 14 మందికి, పద్మశ్రీ 94 మందికి, మొత్తం 112 మందికి. సో కొందరు తిరస్కరించడం జరిగింది. అలాంటి అంశాలను తీసుకొని తెలుగువారు అవార్డు తీసుకొని సో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మనకి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ మరిన్ని నిమిషంతో మరొక సెషన్లో ఈ యొక్క పద్మావళిపై డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా మీ రాబోయే ఎగ్జామ్లో ఈ యొక్క సంబంధించిన అవార్డ్స్ని బేస్ చేసుకుని బిట్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇవి ప్రిపేర్ అయ్యి మీ యొక్క ఎగ్జామ్స్కి మంచి రాయాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.